ఈ డాన్స్ కి ఎప్పటి నుంచి ఎట్లా స్టార్ట్ అయింది? డాన్స్ ఫీల్డ్ లోకి ఎట్లా వచ్చినావు అసలు? డాన్స్ ఫీల్డ్‌లో కంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం డాన్స్ అంటే. హ్మ్. హాస్టల్‌లో మంచి పేరుంది. బయట ఎక్కడైనా నార్మల్‌గా చేసినప్పుడు గూడా మంచి పేరుంటుండే హాస్టల్‌లో ఎక్కడైనా గూడా. హ్మ్. నేనిక్కడ మన వాహిని టీవీ అని సిద్దిపేటలో ఒక అన్న మా ఊరతను ఛానెల్ పెట్టిండు. హ్మ్. ఛానెల్ పెడితే అప్పుడు టిక్ టాక్స్ చేస్తుండే. హ్మ్. సో, నాకింకా యాంకరింగ్ చేస్తావారా అంటే చేస్తా అన్నా అని చెప్పేసి యాంకరింగ్ చేస్తున్నా, టిక్ టాక్స్ చేస్తున్నా. అప్పుడు కార్తీక్ ముదిరాజ్ అయిపోయింది. 'చాయ్యవోయే పిల్లగా' సోపతి మ్యూజిక్. కార్తిక్ మదర్. ఆయనే నాకు చేస్తావారా గిట్లా మరి సాంగ్స్ ఉన్నాయి అని చెప్పేసి ఒకరోజు ఛానెల్‌కొచ్చినప్పుడు నన్ను అడిగిండు. టిక్ టాక్‌లో చూసి ఛానెల్‌కొచ్చినప్పుడు ఒకసారి అడిగిండు. అప్పటికి నువ్వు సైడ్ డాన్సర్ కదా? అప్పటికి నేను ఇంకా సైడ్ డాన్సర్ ఓకే. కాదు. జస్ట్ ఓన్లీ వాహిని టీవీలో చేసిన అంతే. ఇంకా వచ్చి చేస్తావా అని అడిగితే చేస్తా అని చెప్పిన. నెక్స్ట్ డేనే మన ముక్కపల్లి సీనన్న ఛానెల్‌లో ఒకటి 'దంసదర్ కోయిలో' సాంగ్ ఉంది. ఈ సాంగ్‌కి రా అంటే అప్పుడు హరీష్ అన్న కెమెరా వీళ్ళదే సాంగ్ అంతా నడుస్తుంది. అంతా వీళ్ళే ఉన్నారు. జానక్క వేరే వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. అంటే సైడ్ డాన్సర్ అడిగారా నేను మెయిన్ లీడ్ కా? సైడ్ డాన్సర్ అడిగారు ఫస్ట్ స్టార్టింగ్. ఓకే. సైడ్ డాన్సర్ అడిగితే ఓకే చేస్తా అని చెప్పిన. చేస్తా అని చెప్తే సరే అని తీసుకెళ్లారు. సైడ్ డాన్సర్ గా ఇంకా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా ఎవరైనా. సో నేను ఫస్ట్ చేయడం కూడా మంచిగా చేసిన. సో వాళ్ళకి అప్పటి నుంచి పట్టుకుంది. ఇంకా అప్పటి నుంచి నేను కంటిన్యూగా సాంగ్స్ చేస్తూనే ఉన్నా. ఒక 4-5 సాంగ్స్ తర్వాత హరీష్ అన్న ఒక రోజు ఉండి హరీష్ అన్న జాను అక్క వీళ్ళందరూ కలిసి ఒకరోజు మెయిన్ లీడ్ గా ట్రై చేద్దాము అని చెప్పేసి మెయిన్ లీడ్ గా పెట్టి చూద్దాము. వద్దాం అక్కడికి వద్దాం, మెయిన్ లీడ్ దగ్గరికి వద్దాం. 1 by 1 నాకు ఇక్కడ చిన్న పాయింట్ కూడా వద్దు. ఓకే. సైడ్ ఫస్ట్ అక్కడికి వచ్చినావు సిద్దిపేట. మౌనిక సిద్దిపేటలో ఒక డాన్స్ క్లాస్ లో డాన్స్ నేర్చుకుంది అనేది ఒక టాక్. నేను ఇంతవరకు ఎక్కడ నేర్చుకోలేదు. అనిత ఓల్డ్ సాంగ్ ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు ఏదో ఉంది. సిద్దిపేట చివరస్తా నుంచి కొంచెం లోపలికి వెళ్తే ఒక డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. లిటరల్ గా చెప్పాలంటే సిద్దిపేటలో ఎక్కడెక్కడ డాన్స్ క్లాసెస్ ఉన్నాయని కూడా నాకు తెలియదు. కానీ నేను హైదరాబాద్ లో డిగ్రీ నేను జిఎన్ఎం చేస్తున్నప్పుడు ఇండస్ట్రీకి ఇంకా రాలేదు. అప్పుడు ఫోక్ లోకి వచ్చినాక ప్రాక్టీస్ చేసిరా? లేదు, ఫోక్ లోకి వచ్చినాక మేబీ ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ నేనైతే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడు అంబర్పేటలో శ్రావణ్ మాస్టర్ ఉంటుండే, శ్రావణ్ డాన్స్ అకాడమీ అని. ఆ మాస్టర్ దగ్గర నేను నేర్చుకున్నా. ఆ మాస్టర్ దగ్గరనే నేను ఇంకొక ఫస్ట్ సాంగ్ సైడ్ డాన్సర్ ఏది? అది దంసదార్ కోయిల్. ఎన్ని సాంగ్స్ చేసినావు అప్పటి వరకు? అదే ఫస్ట్ సైడ్ డాన్సర్ గా ఎన్ని చేసినావు? నాకు తెలిసి ఒక 10 అట్లా చేసినావచ్చు అంతే. 10 చేసినావు. ఎన్ని జానులీరుతో చేసినావు ఇవన్నీ? కొన్ని అన్ని మాక్సిమం జానకతోనే చేసినాను. అప్పుడు డాన్స్ ఆమె ఉండదు కాబట్టి ఓకే చేసినావు. దాని తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత డైరెక్ట్ గా హరీష్ అన్న మెయిన్ లీడ్ కి మాట్లాడదామని చెప్పేసి ఇంకా తూర్పు దేశం తెల్ల జీర పిల్ల సాంగ్, ఆ సాంగ్ కి పెడదామని చెప్పేసి పెట్టినారు. ఇంకా ఆ సాంగ్ నుంచి మెయిన్ లీడ్ కంటిన్యూ. అదే సాంగ్. సంతోష్ సైడ్ డాన్సర్ మనోడు. ఆ అబ్బాయి నేను ఇద్దరం అక్కడ నుంచి కంటిన్యూ చేసిన తర్వాత కూడా మన బతుకమ్మ ఛానల్లో బతుకమ్మ మ్యూజిక్ ఉంది కదా, శంకర్ అన్న. ఆ ఛానల్లో జానక్కది ఒక హోలీ సాంగ్ అయింది. మెయిన్ లీడ్ చేసిన తర్వాత కూడా ఆ సాంగ్ లో నేను సైడ్ డాన్సర్ చేసిన. ఓకే. మౌనిక, మెయిన్ లీడ్ నీకు ఇవ్వాలని ఎందుకు అనుకున్నావు? టాలెంట్. ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే నేను బాగా చేస్తున్నా, వాళ్ళకి నేను బాగా చేస్తున్నాను అనిపించింది. ఇప్పుడు బాగా చేసే వాళ్ళని ఎవరైనా అక్కడే ఉంచాలని కూడా అనుకోరు, ఛాన్సెస్ ఇద్దామని అనుకుంటారు. అంటే ఇక్కడ ఛాన్సెస్ హరీష్ అన్న ఇచ్చిండా, జానులీర్ ఇచ్చిందా నీకు? ఫస్ట్ హరీష్ అన్న చెప్తా. హరీష్ అన్న అంటే ఎక్కువ సాంగ్స్ హరీష్ అన్న డిఓపి దాంట్లోనే నువ్వు సైడ్ డాన్సర్ గా చేయొచ్చు మేబీ కదా. హరీష్ అన్న నీకు ఫస్ట్ అవకాశం ఇచ్చిండు తూర్పు దేశం మనకల్లా. అదేంటి సాంగ్? అదే సాంగ్. ఓకే. ఎట్లా ఉంది ఆ సాంగ్ చేసిన తర్వాత? ఎట్లా నీకు రెస్పాన్స్ ఎట్లా ఉంది చేసేటప్పుడు? ట్రీటింగ్ కావచ్చు, అంటే ఫస్ట్ ఉంటది కదా, అరే నేను హీరోయిన్ అయిపోతున్నా సైడ్ డాన్సర్, ఒక తెలియని ఒక ఎగ్జైట్మెంట్ అనేది కామన్ గా ఉంటది. మళ్ళీ సాంగ్ కూడా అది మంచి సాంగ్, అది ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్. అది వైట్ సారీ సంథింగ్ దేంట్లో చేసినట్టున్నారు, నేను చూసినది. ఓకే. ఏంటి ఫస్ట్ నీ మీద కెమెరా పెట్టి రోల్ యాక్షన్ డాన్స్ అన్నప్పుడు ఏంది నీ ఫీలింగ్? నాకు భయం. అప్పటికి హరీష్ అన్న, నేను, జానక్క, కార్తీక్ మేమందరం చాలా క్లోజ్ గా మూవ్ ఆన్ అయిపోతున్నాం కాబట్టి అన్నయ్యనైతే ఇంకా కరెక్ట్ గా చేయి మౌనిక అంటే మన కలర్ లో బ్లాక్ కలర్ ఒక కర్రపూర్ మంచి ఫస్ట్ టైం కెమెరా పెట్టిన మంచి అని ఇంకా చేసేటైనా నాకు భయం. నాకు ఇంకా చేస్తే నేను ఊరికేనే నవ్వుతా. ఎంత కోపం వచ్చినా కూడా ఫస్ట్ నవ్విన తర్వాతనే మ్యాటర్. నవ్వుతా, నవ్వకు మంచిగా ఏం సీరియస్ అవుతుండే. కానీ సైడ్ డాన్సర్ గా చేసినట్టు మెయిన్ లీడ్ చేసి నేను అట్లా మనసులో ఏం పెట్టుకోలేదు. నేను లీడ్ చేస్తున్నా ఏమైతుందో ఏందని అట్లా మనసులో ఏం పెట్టుకోలేదు. కానీ నన్ను ఒక ముందు ఫ్రంట్ లో పెట్టారు కాబట్టి నా బెస్ట్ నేను ఇద్దాం అనుకున్నా. అదే భయంతో, టెన్షన్ తో, హ్యాపీతో మంచిగా అయితే చేసేస్తాను. తర్వాత కూడా మంచిగా కొంతమంది మెచ్చుకునే వాళ్ళు మంచిగా చేసినావు
అని చెప్పేసి మెచ్చుకున్నారు. ఓకే, అంటే ఈ క్రెడిట్ ఇప్పుడు హరీషన్నకి ఇవ్వచ్చా? ఫస్ట్ అవకాశం ఇచ్చింది హరీషన్నకే ఇస్తా. ఎందుకు అని అంటే నా మీద ఫస్ట్ నాకే అంటే నమ్మకం. బయట నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే, బయట ఏంటంటే జానులిరి సైడ్ డాన్సర్లను కూడా మెయిన్ హీరోలైన్ చేస్తుంది, మౌనిక డింపుల్ చేసింది అనేది ఒకటి. అంటే అక్క పాత్ర కూడా ఉంది, అక్క పాత్ర కూడా లేదని నేను అనుకోను. ఇప్పుడు ఆ సాంగ్ చేయాలనుకుంటే ఆ టైంలో అక్క కూడా చేసేది. కాకపోతే నన్ను పెట్టాలనేది ఆమెకు కూడా ఇంటెన్షన్ ఉండే, నా గురించి కూడా ఆలోచించింది. ఉండేనేమోనా? ఉండే, పెట్టాలని చెప్పేసి ఉండే. సో నన్ను పెట్టింది. ఇంకా పెట్టింది. ఏమున్నది పాట రిలీజ్ అయిన తర్వాత ఆమె దగ్గరికి ఫీడ్బ్యాక్ ఏమొచ్చింది? పట్టిదానా మంచి మెయిన్ లీడ్ వచ్చింది, మంచి చేసినావు అని చెప్పేసి మాట్లాడింది. ఓపెన్ గా మాట్లాడుకుందాం 2 నిమిషాలు. సీరియస్ గా నేను ఎవరితో కూడా నేను ఎప్పుడు గానీ నేను యాక్టింగ్ చేసుకుంటుండే, ఎందుకంటే నాకు అది అసలు సెట్ కూడా కాదు, అస్సలు సెట్ కాదు. నేను అంటే ఒక మెయిన్ లీడ్ అమ్మాయికి ఎవరికైనా హీరోయిన్ కి ఏముంటది అంటే, అరే దీని ఏముంది, దీన్ని ఎందుకు హీరోయిన్ పెట్టారు అంటే, మీదికి మౌనిక సూపర్ అన్నా గానీ ఉంటది కదా, ఆ విధంగా అనిపించింది? హార్ట్ఫుల్ గానే చెప్పినట్టు అనిపించింది? హార్ట్ఫుల్ గానే చెప్పినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మేమున్న బాండ్ అలాంటిది, నన్ను చూసుకునే విధానం అట్లా ఉంటుండే. సో నా గురించి ఆలోచించింది కాబట్టి నాకు మెయిన్ లీడ్ ఇచ్చింది. అక్కడ 2-3 ఉన్నారు. నువ్వు కూడా ఇక్కడ నుంచి వచ్చినావా? ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి. లేదా లేదన్నా, లేదు. లేదా? నిజం చెప్పు మౌనిక, చాలా మంది చూస్తారు. అలాంటిది ఏం ఇగో, నేను ఇందులో దేని మీదైనా ఒట్టేస్తాను కావచ్చు, ఇక్కడ నుంచి రాలేను అయితే. అట్లాంటిది ఏం లేదు. లేదా? ఇట్లా ఇట్లా అలాంటిది ఏమీ లేదన్నా. ఏం లేదు. సైడ్ డాన్సర్ వచ్చిన మెయిన్ లీడ్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఫీడ్బ్యాక్ నీకు పరిచయం లేని వాళ్ళు, అంటే పరిచయం ఉన్న వాళ్ళని పక్కన పెడతా, అంటే హరీష్ అన్న వీళ్ళందరికీ ఆల్రెడీ నువ్వు నిన్ను మెయిన్ లీడ్ పెట్టారంటే ఒక విజన్ అనేది ఉంది. ఒక కెమెరామెన్ కి ఒక విజన్ ఉంటే అంత డేర్ చేయగలుగుతా. నీకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీన్స్ నా ఫ్రెండ్స్, నా క్లోజ్ ఫ్రెండ్స్, నా హాస్టల్ క్లాస్మేట్స్. నా క్లాస్మేట్స్. ఫోక్ క్లాస్మేట్స్? ఫోక్ లో నాకు ఫ్రెండ్స్ అంటూ నేను అసలు ఎవరితో కూడా ఫ్రెండ్షిప్ పెట్టుకోను ఇప్పటికి. స్టిల్ ఇప్పటికి కూడా ఓకే, నాకుంది బయటనే ఉన్నారు, బయట ఫ్రెండ్సే, అమ్మాయిలు 4 చిన్న 5th క్లాస్ నుంచి ఇప్పుడు స్టిల్ వరకు కూడా నాకు ఫ్రెండ్స్ వాళ్ళే. నేను ఏదన్నా వాళ్ళు నాకు మంచిగా చెడైనా. ఏమన్నారు నీ ఫ్రెండ్స్ ఫోన్ చేసి? కొంచెం మేకప్ వేసుకుంటే బాగుండు కదా, అదే ముఖంతో చేసినావు అంటే, అక్కడ చేసింది నేను చేసిందే ఇంకా ఉండే కలర్. ఇప్పుడు నేను తర్వాతైనా బయటికి పోతే నేను అసలు ఏ కలర్ లో ఉన్నా ఏందనే తెలుస్తుంది. బాగా చేసినావే అంటే, బాగా మంచిగా చేసినావు, అట్లనే మంచిగా చెయ్యి, ఇంకా ఒక్కొక్కటి నీకు ఫస్ట్ ఇది కాబట్టి కొంచెం టెన్షన్ కనబడుతుంది ఫేస్ లో, తర్వాత చేసినప్పుడు మంచిగా చెయ్యి అని చెప్పి చెప్తారు అంతే. నెక్స్ట్ దాని తర్వాత చేసిన సాంగ్ ఏంది? తర్వాత అది బతుకమ్మ మ్యూజిక్ లో సాంగ్ చేసినాను, హోలీ సాంగ్ చేసినాను. సైడ్ డాన్సర్ చేసిన, అది లీడ్ గా కాదు. లీడ్ అడుగుతున్నా. సైడ్ డాన్సర్ అయిపోయింది కదా. సైడ్ డాన్సర్ లీడ్ అంటే తర్వాత గుర్తు లేదన్న, కానీ దాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నాం. ఓకే, ఇప్పుడు నువ్వు డాన్సర్ గా ఎలివేషన్ అయినావు. ఎలివేషన్ అయిన తర్వాత ఫోక్ అనేసరికి జానులిరి అండ్ తర్వాత మౌనిక డింపుల్ అంటారు చాలా మంది, అది ఓపెన్. నీకెవరన్నా జాను కంటే చాలా బాగా నువ్వే చేస్తున్నావు అని ఎవరన్నా కాంప్లిమెంట్ ఇచ్చారా? అంటే ఆల్మోస్ట్ నాకన్నా సీనియర్ అక్క కాబట్టి ఇదే బాధ ఉంటది. కాన్సెప్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏదైతే, ఇప్పుడు మౌనికి ఏం చెప్పాలన్నా, ఇప్పుడు నేను ఫోక్ వ్యక్తిని కాదనుకో, నేను ఫోక్ లో ప్రొడ్యూసర్ కాదు, నాకు పరిచయం లేవనుకో, మౌనికి ఏదైనా చెప్పొచ్చు. కానీ నాకు పరిచయాలు ఉన్నాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అన్నకేం తెలుసు? నేను చెప్పేది అన్న నమ్ముతున్నాడా? ఇదో కన్ఫ్యూజన్ అయిపోయింది. నేను అంటే అబద్ధం చెప్పాను అన్నట్టు. అబద్ధం చెప్తున్నావు నేను అనట్లేదు. యాక్చువల్ గా మొన్న కూడా నేను ఒక వేరే ఇంటర్వ్యూలో జానకకు మంచి పేరు వస్తుందంటే, మరి అక్క హర్ట్ అయిందో నాకు తెలియదు. నేను చెప్పింది అయితే నిజమే. చాలా మంది ఇప్పటికీ అంటా ఉంటారు, అక్క కన్నా నువ్వు బాగా చేస్తావు అని చెప్పేసి చాలా మంది అంటా ఉంటారు.